చెబుతాయి. మాట కోటి వరాల మూట, మాట శతకోటి అనుభూతుల ఊట, పరహితం కోరి పలికే మాట భవితకు బంగారు బాట. పసివాళ్ల నోట మాటలకు కుటుంబమంతా పరవశిస్తుంది. అవసరానికి తగినట్లు మాట్లాడితే మితభాషిగా, అవసరం లేకపోయినా మాట్లాడటమే పనిగా పెట్టుకున్నట్లు వినిపించే వారిని అధిక ప్రసంగీకునిగా ముద్ర వేయడం సర్వసామాన్యం. మాటలన్నీ అన్ని వేళలా తేనెలలకు. సమయం సందర్భాన్ని బట్టి మాట తీరు మారుతుంది. ఎక్కువగా వింటూ జాగ్రత్తగా వీలైనంత తక్కువగా మాట్లాడే వారికి చిక్కులు తక్కువ, చికాకులు తక్కువ. అవసరానికి మించి మాట్లాడే వారికి చిక్కులతో పాటు చికాకులు ఎక్కువే అని చెప్పక తప్పదు. అవకాశవాదం కాదు, కానీ తానొవ్వక పరుల నొప్పించక మాట్లాడగలగడం ఎవరికైనా వన్నె తరగని కళ. నిత్య జీవితంలో ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, ఎందరు నొచ్చుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవారు కొందరుంటారు. మాటలో తమ నిజాయితీ ప్రతిధ్వనించాలనుకుంటారు తప్ప ఎవరేమనుకుంటారోనన్న మొహమాటం ఎంతమాత్రం ఉండదు వీరికి. మనసులోని భావాలన్నిటికీ తగిన మాటలు దొరుకుతాయనుకుంటే పొరపాటే. మాటలకు మౌనానికి అందని భావాలు కోకొల్లలు. చల్లును చల్లదనాలు, మల్లిక మాట్లాడునా కురిపించును పరిమళాలు. వెన్నెల మాట్లాడునా వెదజల్లును చల్లదనాలు, మల్లిక మాట్లాడునా కురిపించును పరిమళాలు. బాసరాని పాపాయి బోసి నవ్వు చాలదా, బాసరాని పాపాయి బోసి నవ్వు చాలదా. ఏనాడు పలకని దైవం ఈ లోకము లేలదా, ఈ లోకము లేలదా. మాటల కందని భావాలు మంచి మనసులు చెబుతాయి. మాట కన్న మౌనం శక్తివంతమైనదని, యుక్తితో కూడుకున్నదని అంటారు. మాట కన్న మౌనం విలువైనదని, ఆ మాటకొస్తే మౌనం ఎంత విలువైనదో ఏ పోలికలకు అందనంత గొప్పదని అనుభవంతో చెప్పేవారు ఉన్నారు. ఆలోచనతో కూడుకున్న మౌనం సంపదలన్నింటికన్నా విలువైనదని భావించేవారు లేకపోలేదు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది.
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. నిత్య జీవితానికి మూల సూత్రాలనదగిన సత్యం, ధర్మం, న్యాయం మాటల్లో వినిపించినంతగా జీవన విధానంలో కనిపించినప్పుడు ఎవరి జీవితమైనా ఎన్ని ఆర్భాటాలు, ఆడంబరాలు ప్రదర్శించినా నిస్సారంగానే ఉంటుంది. వాటికి కట్టుబడి నిత్య జీవితంలో ఎంత మౌనంగా ముందుకేగినా జీవితంలో వింతకాంతులేవో, జీవితంలో అందాలు, ఆనందాలు సొంతం చేసుకోవడంలో, బంధాలు, అనుబంధాలను ఏర్పరచుకోవడంలో మాట ప్రధాన పాత్ర వహిస్తుంది. మనసుని ప్రశాంతంగా ఉంచుకోగలిగితే పని కట్టుకొని ప్రశాంతతను భగ్నం చేసేందుకు ఎవరెన్ని వ్యూహాలు, వలలు విసిరినా అందులో చిక్కుకొని కోపాగ్నిని కురిపించడం కన్నా మన మనసులో, మన మాటలో ప్రసన్నత, శాంతి మనకు రక్షణగా నిలుస్తుంటాయి. మన మౌనం అసమర్థత కాదని, సమర్థతను పెంచుకుంటూ చికాకుల్ని తొలగించుకుంటుందన్న విశ్వాసం మనకు మనమే కలిగించుకోవాలి. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని. నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని. కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాచే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని. గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను. నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. ఖర్చు లేనివెన్నో నిత్య జీవితంలో మనకు దొరుకుతున్నాయి. అందులో నిస్సందేహంగా ఆత్మీయతలు పెంచుకునేందుకు, బంధాలు, అనుబంధాలు నిలుపుకునేందుకైనా, మరింత బలపడేందుకైనా మాట తీరు కారణమవుతుంది. చిన్న మాట
సమయం సందర్భాన్ని బట్టి మాట మౌనం వహిస్తుందని, అనివార్యమైతే మౌనం మాట్లాడుతుందని చెప్తుంటారు. అదెలా సాధ్యమని నిత్యశంకితుల సందేహాలు ఎలా ఉన్నా ఆలోచనా పరులకు ఎలాంటి సందేహాలుండవు. ప్రతి నిత్యం మేలైన ఆలోచనలతో మంచినే చూస్తూ మంచినే చేసేవారు మంచినే అనుభవిస్తుంటారు. మొగ్గ దశలోనే పొరపాట్లను సరిదిద్దుకోలేకపోతే ప్రతి క్షణం కుమిలిపోవలసి వస్తుంది. మౌనమే నీ భాష ఓ మూగ మనసా, మౌనమే నీ భాష ఓ మూగ మనసా, తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, కళ్ళలు కాగానే కన్నీరుతావు. మౌనమే నీ భాష ఓ మూగ మనసా, ఓ మూగ మనసా. మాటకు విలువిచ్చే మనిషిగా అందరినీ మెప్పించడం ఎవరికైనా అసాధ్యం. అందరి దృష్టిలో మాటకు కట్టుబడే వ్యక్తిగా చలామణి కావడం నాటకీయ పరిణామం తప్ప మరొకటి కాదు. మాటైనా మౌనమైనా బ్రతుకుబాటును సజావుగా ఉంచేది కావాలి. లేదంటే ఇంటా బయట అడుగుపెట్టిన ప్రతి చోట సమస్యలు వచ్చి వెంటబడి వేధిస్తుంటాయన్నది విస్మరించతగని వాస్తవం.